సాధారణంగా నర్సరీలో మొక్కలు పెంచడానికి సింగిల్ యూస్ బ్లాక్ పాలిథిన్ కవర్స్ ను ఉపయోగిస్తుంటారు. నేను జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలకుంట గ్రామంలో 9వ తరగతి చదువుతున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో పార్ట్స్ ను తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి నెలకు 10,000 బయో పార్ట్స్ ను తయారు చేస్తున్నాను. నెలకు సుమారుగా 10,000 బయోపాట్స్ తయారు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. గణేష్ చతుర్థి కోసం దాదాపు అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక ప్రతిమల్ని వాడుతుంటారు. ఆ విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసినప్పుడు వాటిల్లో ఉండే కెమికల్స్ కారణంగా కాలుష్యం నీటిలో ఉండే చేపలు, ఇతర ప్రాణులకు హానికరంగా మారుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేయడానికే వేరుశనగ కాయల పొట్టుతో వినాయక ప్రతిమల తయారీకి శ్రీకారం చుట్టినట్టు శ్రీజ చెబుతున్నారు. వేరుశనగ పొట్టును పొడిగా మార్చి కొన్ని సహజ మిశ్రమాలను కలిపి మోల్డింగ్ మిషన్ ద్వారా ప్రస్తుతం రోజుకు 80 నుండి 100 విగ్రహాల్ని తయారు చేస్తున్నారు.